చూస్తున్నారు హెజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. దీంతో అక్కడ భవనాలు కూడా ధ్వంసం అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఇటు హెజ్బుల్లాకి సంబంధించిన స్థావరాలని టార్గెట్ గా చేసుకుని వైమానిక దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని దాడిలో హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి చెందారని ప్రకటించింది ఇజ్రాయెల్. ఇంకా ధృవీకరించలేదు హెజ్బుల్లా. నస్రల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో ఉండగా పక్కా సమాచారంతో వైమానిక దాడికి దిగింది ఇజ్రాయెల్. దాడుల్లో భవనం పూర్తిగా ధ్వంసమైంది. నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఇటీవల హెజ్బుల్లా నంబర్ 2 అఖిల్ సైతం హతమయ్యాడు. నిన్న కీలక కమాండర్ మహమ్మద్ అలీ సైతం హతమయ్యాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, రాకెట్ల దాడులతో హిజ్బుల్లా వెలవెల్లాడుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మీకు చూపించే, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బుల్లాకు సంబంధించి హెజ్బుల్లాను తుదమట్టించడమే లక్ష్యంగా ఇటు ఇజ్రాయెల్ తమ పావుల్ని కదుపుతోంది. ఇటు సదరన్ లెబనాన్కి సంబంధించి దాడులను వేగవంతం చేస్తుంది. హెజ్బుల్లాను పూర్తిగా అంతమొందించడమే. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఐరన్ డోమ్ వ్యవస్థ అదుగు హెజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లు కావచ్చు, లేకపోతే వైమానిక దాడులకు సంబంధించి కావచ్చు, వాటి వెంటనే ఇజ్రాయెల్కి సంబంధించి ఇటు ఐరన్ డోమ్ వ్యవస్థ వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. ఒకసారి లైవ్ ఆడియో కూడా చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బుల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలిందా? హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఏ స్థాయిలో అక్కడ భీకర దాడులకు దిగుతోందనేది. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంకా ధృవీకరించలేదు హెజ్బుల్లా మాత్రం. హెజ్బుల్లా ఎక్కడా కూడా ఎటువంటి అంశాన్ని కూడా ధృవీకరించడం లేదు. అయితే తాము దాడుని వేగవంతం చేస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తోంది హెజ్బుల్లా. హెజ్బుల్లా ఒకటే చెబుతోంది, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి దాడిని ఉపక్రమించుకోవాలి, లేకపోతే ఇటు దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెజ్బుల్లా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోని ఇప్పుడు హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులకు దిగింది. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాడు. నస్రల్లాతో పాటు అతడి కుమార్తె కూడా ఈరోజు జరిగిన వైమానిక దాడులు హతమైంది. ఇటు వైమానిక దాడులకు సంబంధించి వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళుతోంది. ఇజ్రాయెల్ చెబుతోంది ఒకటి, హెజ్బుల్లా కనుక తన తీరుని మార్చుకోకపోతే పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయంటూ హెజ్బుల్లా ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ హెజ్బుల్లాని హెచ్చరిస్తోంది. అయితే ఇక్కడ యమన్ నుంచి హౌతీ రెబల్స్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులను వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాడులను వేగవంతం చేస్తుంది ఇజ్రాయెల్. వైమానిక దాడులకు దిగబడుతోంది. మరీ ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది. ఇన్ఫాక్ట్ గత 4 రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. బీరుట్ వరకు దాడులు చేయడానికి కారణం ఒకటే, ఇటు అక్కడ పౌరులు ఎవరైనా ఉంటే కనుక సదరన్ లెబనాన్కి సంబంధించి అక్కడి నుంచి సదరన్ లెబనాన్ నుంచి ఇటు ఉత్తర లెబనాన్కి వెళ్ళిపోవాలంటూ కూడా ఇజ్రాయెల్ లెబనీస్కి చెబుతోంది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. దాడులు హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే నస్రల్లాకు సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశంలో ఉండగా పక్కా సమాచారంతో వైమానిక దాడికి దిగింది ఇజ్రాయెల్. దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు హెజ్బుల్లాకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాడు. ఆ దాడులకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఆ రైట్ సైడ్ బాక్స్ లో ఉంది, అదుగు ఆ విజువలే, ఆ దాడి
ఆ దాడుల్లోనే ఇటు హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా హతమైన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఇక్కడ అది కనబడడానికి ఒక బిల్డింగ్లా కనిపిస్తోంది, కానీ ఇక్కడ వాళ్ళు చెబుతోంది ఒకటి ఇజ్రాయెల్. అక్కడ సాయుధాలని అంటే ఆయుధాలను కావచ్చు, లేకపోతే రాకెట్లు కావచ్చు, వాటిని ఉంచారు. దాంతోపాటు హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన కమాండర్లు వాళ్ళు అక్కడ ఉన్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడికి దిగాం తప్ప మాకు వేరే కారణాలు కాదు. లెబనీస్కి సంబంధించి లెబనాన్ పౌరులు మాకు అక్కడ కాదు కారణం, కేవలం హెజ్బుల్లాతో మాత్రమే మాకు ఇబ్బంది. ఆ నేపథ్యంలోనే హెజ్బుల్లాకు సంబంధించి మాత్రమే, హెజ్బుల్లా టార్గెట్గా మాత్రమే మేము దాడులకు దిగుతున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా 1, 2, 3 అదుగు అక్కడ ఆ పేలుడు మీరు చూస్తున్నారు. ఆ పేలుళ్లలోని ఇటు నస్రల్లా హతమైనట్టుగా తెలుస్తోంది. నస్రల్లా కుమార్తె కూడా వైమానిక దాడులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. గాజాలో ఎటువంటి పరిస్థితులు మనం చూసామో అటువంటి పరిస్థితులే ఈరోజు లెబనాన్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. గాజాకు సంబంధించి గాజాలో సదరన్ గాజా వైపు అంటే దక్షిణ గాజా వైపు ప్రజలు ఎలా అయితే వచ్చేసారో ఇటు లెబనాన్కి సంబంధించి ఉత్తర లెబనాన్కి వెళ్ళిపోతున్నారు. దక్షిణ లెబనాన్ని వీడి బీరుట్ మీదుగా వెళ్ళిపోతున్నారు. బీరుట్ దగ్గర కూడా ఇటు గాల్లో వైమానిక దాడులు జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. హెజ్బుల్లా కీలకమైన నిర్ణయం తీసుకోబోతోందా? ఇరాన్ సాయం అడగబోతోందా? ఇరాన్ ఇప్పటికే మద్దతు ఇస్తోంది హెజ్బుల్లాకనే మాట వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగబోతోందా? రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీద దాడికి దిగే అవకాశం ఉందా అంటే కనుక ప్రస్తుతం ఇటువంటి చర్చ జోరందుకుంది. ఇజ్రాయెల్ మిలిటరీ ఒకటే అంటోంది, హెజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమయ్యాడంటూ కూడా చెప్పుకొస్తోంది. ఇటు ప్రముఖమైన న్యూస్ అవుట్లెట్స్ అన్నీ కూడా, వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా అదే అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. హెజ్బుల్లా మాత్రం ఇంకా ధృవీకరించలేదు. రిమెంబర్, హెజ్బుల్లా కూడా ఎక్కడ ఇంకా ధృవీకరించలేదు. హెజ్బుల్లా మాత్రం ఈ అంశాన్ని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉందా అంటే కనుక బహుశా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇప్పటికే ఇజ్రాయెల్ హెజ్బుల్లా దాడిలో 41,000 పైచిలకు పాలస్తీనియన్లు మృతి చెందారని తెలుస్తోంది. అయితే ఇక్కడ దాదాపుగా ఈ దాడుల్లో ఇన్ఫాక్ట్ ఇది కాకుండా 96,000 మంది గాయాల పాలయ్యారని ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి మిలిటరీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని న్యూస్ అవుట్లెట్స్ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే పరిస్థితులు సర్దుమణగాలని చెప్పి ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితి కనుక శృతి మించితే తీవ్రమైన పరిణామాలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఎవరికి మద్దతుగా వెళతారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ యుద్ధ వాతావరణం, కానీ ఇప్పుడు లెబనాన్ని తాకింది. లెబనాన్ అంటే లెబనాన్ మీద ఇంపాక్ట్ ఉంది, కానీ హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ అంటుంది, కానీ ఇంపాక్ట్ మాత్రం లెబనాన్ మీద కనిపిస్తోంది. సో ఇటు ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్లోని హెజ్బుల్లా, ఇజ్రాయెల్ వర్సెస్ హౌతీ రెబెల్స్, అంటే ఇక్కడ ట్రయాంగిల్గా యుద్ధం జరుగుతోంది. ట్రయాంగిల్గా కూడా కదా, బహుశా ట్రయాంగిల్గా అంటే ఆఫ్కోర్స్ ట్రయాంగిల్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పైన చూసుకుంటే హెజ్బుల్లా ఉంది, పక్కనేమో హమాస్, ఆ తర్వాత కిందకు వస్తే కనుక హౌతీ రెబెల్స్. వీళ్ళ ముగ్గురితోనూ కూడా ఏకకాలంలో యుద్ధం జరపాల్సి వస్తుంది ఇజ్రాయెల్కి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇరాన్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా పశ్చిమ దేశాలు ఇప్పటికీ కలగజేసుకొని ఇజ్రాయెల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గటం లేదు. ఒకవేళ ఇరాన్ కావచ్చు, మిగతా ఎవరైనా కవ్వింపు చర్యలకు దిగుతాయా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏం జరగచ్చు? ఇరాన్ కనుక మద్దతుగా వెళితే కనుక బహుశా అది మరొక ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందన్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకసారి ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఎటువంటి భీకర దాడులు జరుగుతాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.